ఫస్ట్ టైం నాన్నగారితో అంటే చాలా సినిమాల్లో చేశారు కానీ మొదటిసారి ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఆరా హిస్ మేడ్ బిగ్ అండ్ ఆయన పక్కన మీరు గురుకల్లలో ఒక శిష్యుడిలాగా సో హౌ ఇస్ ఇట్ అంటే ఐఎమ్ ష్యూర్ మీకు ఆ మెమరీస్ ఉంటాయి కదా. అబ్సల్యూట్లీ అదొక టెన్షన్ ఉండేది బికాజ్ ఆర్టిస్ట్గా అంటే ఎంత సీనియర్ ఆర్టిస్ట్తో మేము చేసిన ఇంతకుముందు నాన్నగారితో చేసేసరికి ఆ ఫ్రీడమ్ మాకు దొరుకుద్దా బికాజ్ ఆబ్వియస్లీ హీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్. సో ఆయన దగ్గర నుంచి మాకు ఎంత తీసుకుంటే మాకు అంత బెటర్. బట్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ హిమ్ ఏ ఒక్కరోజు మా ఇద్దరికి ఇంత దగ్గరగా ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ సీన్స్ జరిగినప్పుడు కూడా నేను వన్ మోర్ టేక్లు నాకు జరుగుతున్నప్పుడు కూడా ఆయనకు తెలుసు ఏ తప్పు చేశాను. ఇంకో టేక్ జరుగుతున్నప్పుడు కూడా నన్ను ఎక్కువ కరెక్ట్ చేయకుండా హీ లెట్ మీ డూ మై మిస్టేక్స్, హీ లెట్ మీ మేక్ మిస్టేక్స్. నేను మళ్ళీ శివ గారితో మాట్లాడి దాని కరెక్షన్స్ చేసుకుంటూ నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో టేక్ ఏ ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి ఎంతసేపు ఏంటి ఇచ్చారని ఇలా చేస్తే అయిపోద్ది ఆ సీన్ అనేది చెప్పడం ఆయనకి ఎంటుకతో సమానం, ఎంటుతో ఇలా తీసే సమానం. బట్ ఏ ఒక్కరోజు ఆ కంఫర్ట్ ఇచ్చారు, ఆ జోన్లో నన్ను ఉండనిచ్చారు, ఒక ఆర్టిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేశారు, ఒక కొడుగ్గా ఇలా కాదు అని చెప్పకుండా. అది దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లర్న్డ్ అ న్యూ సైడ్ ఆఫ్ మై డాడ్. బికాజ్ ఇంత దగ్గరగా ఇంత ఎక్కువ యాక్టింగ్ మేము చేయలేదు కలిసి నీ సీన్స్. సో దట్ వాజ్ ఐ హ్యాడ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ టు గివ్ మీ మై స్పేస్ అండ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. అండ్ వెళ్ళి మా డైరెక్టర్తో మాట్లాడి ఆయన కరెక్ట్ చేసుకుని తను చేయాలి తప్ప నేను చెప్పకూడదు చరణ్ అని చెప్పడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డాడ్. నేను మళ్ళీ కొత్తగా నేను చూసింది. వెరీ గ్రేట్. నిజంగా చెప్తుంటేనే నార్మల్లీ ఏంటి అంటే ఇంట్లో చిన్నప్పుడు తప్పరా ఇలాగ అదే చేయాలంటారు. అది ఉంటుందేమో అని భయపడుతూ వెళ్ళాను కానీ హీ రెస్పెక్టెడ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. అది ఆయన గౌరవం కదా అసలు. గ్రేట్ అసలు. అండ్ మీరు చేసిన అన్లర్నింగ్స్ అండ్ లర్నింగ్స్ ఏంటండి నాన్నగారితో చేసేటప్పుడు? కొన్ని నేర్చుకుంటాం, కొన్ని వదిలేస్తాం, ఇలా ఉండకూడదు అని కూడా నేర్చుకుంటాం మనం. ఒకటండి ఆయనకి సెట్లో శివగారు ప్యాకప్ చెప్తే ఆయనకి బాధ. ఎందుకు చెప్తారు అంత తొందరగా? పాపం ఆయన సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి బహుశా కొన్నిసార్లు 4:45 చెప్పి మాతో లేకపోతే మిగతా ఆర్టిస్ట్తో 6 వరకు ఆయన ప్యాకప్ చెప్పేవారు మిగతా వాళ్ళు. ఆయనకి బాధ. ఐ రిమెంబర్ శివగారు చెప్పారు నాకు ఫోన్ చేసి, సార్ ఈయనకి ప్యాకప్ చెప్పినా వెళ్ళట్లేదు, అలా కూర్చుని టీ తాగుతున్నారు, టెంట్లో కూర్చుంటున్నారు, క్యారవన్ బయట కూర్చుంటున్నారు, వెళ్ళట్లేదు ఆయన. ఎన్నోసార్లు ఆయన 6కి అందరికీ ప్యాకప్ చెప్పిన తర్వాత ఆయన కూడా వెళ్ళేవారంట. ఐ మీన్ దట్ ఈస్ ద ప్యాషన్, దట్ ఈస్ వాట్ హీ మిస్డ్ ఫర్ 10 years. దో హీ స్టార్టెడ్ అండ్ డిడ్ 3 films, బట్ హీ స్టిల్ మిస్సెస్ బీయింగ్ ఆన్ సెట్. ఆ లైట్స్ కానీ, ఆ సౌండ్ కానీ, డైరెక్టర్ యాక్షన్ చెప్పడం, కట్ చెప్పడం, ఈ సౌండ్స్, ఈ అట్మాస్ఫియర్ని చాలా మిస్ అయ్యారు. ఒక దశాబ్దం ఆయన మిస్ అయింది మాకు ఇవాళ కనిపిస్తుంది ఎంత మిస్ అయ్యారు. హీ వాంట్స్ టు బీ దేర్. ఎందుకు సెట్ అంటేనే స్వతహాగానే ఇష్టం ఆయనకి. సెట్స్లో ఉంటాం మేబీ 150 films, దట్ సెకండ్ హోమ్. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఫస్ట్ హోమ్ సార్. ఇది మా ఇల్లు అనేది ఆయనకి సెకండ్ హోమ్ అయిపోయింది. సత్యం. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంటికి వచ్చి పడుకోవడం తప్ప ఒకసారి